నమస్తే అండి. నేను మీ కేకే. ఇవాళ నా లైఫ్లో ఎస్టర్డే నైట్ జరిగిన ఇన్సిడెంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జనరల్గా నేను స్పీచెస్ ఇస్తా ఉంటా కదండి. దాంట్లో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ సారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి నాకు అర్థం కాలేదు. మామూలుగా వచ్చి మా ఇంటి కింద ఆఫీస్ ఉంటుంది, దాంట్లో జరిగిన ఇన్సిడెంటే సార్. వాళ్ళ నాన్నగారు రాగానే వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు. సూర్య అసలు వీడు చదవట్లేదు, డల్ స్టూడెంట్, గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు, వీడి లైఫ్ లో ఏమవుతాడో భయం వేస్తుందని. ఆయన మాటల్లో దాదాపు ఒక 10 మాటలు ఉంటే వాళ్ళ అబ్బాయి గురించి డల్ స్టూడెంట్ అని 4 మాటల దాకా చెప్తూనే ఉన్నారు. నేనేమన్నానంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, 5 minutes మన పక్క గదిలో ఉందండి, మీ అబ్బాయి గారితో మాట్లాడుతాను. నేను ఆ అబ్బాయితో మాట్లాడగా నాకు అర్థమైంది ఏంటంటే, నా నేచర్ ఆ అబ్బాయిలో చూసినట్టు ఉంది. ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంటే, నేను పెద్ద మెరి స్టూడెంట్, స్పీచెస్ ఇస్తున్నారు అది ఇది అనుకున్నారు. కానీ వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే, అతను సబ్జెక్టు నేర్చుకుంటున్నాడు, మార్కుల గురించి చదవట్లా. సార్ మార్కులు రానంత మాత్రాన డల్ స్టూడెంట్ కాదు, మార్కులు వచ్చినంత అతను టాపర్ అయిపోయి అది కాదు సార్. ఇక్కడ ఏంటంటే, వాళ్ళ పేరెంట్ రాగానే అడిగాను, సార్ మీ అబ్బాయి డల్ స్టూడెంట్ అని ఎలా రికగ్నైజ్ చేశారంటే, మార్కులు రావట్లేదు, అందరితో టీచర్స్ చెప్తున్నారు ఇది వేస్ట్, నువ్వు ఉన్నావు సూర్య, స్పీచెస్ ఇస్తున్నావు, బాగా చదువుకునే బట్టే అనగానే ఓపెన్ గా నేను చెప్పేశాను, సార్ నేను 10th ఇంటర్ ఇవన్నీ కూడా జస్ట్ పాస్ మార్కులు, ఎల్కేజీ కూడా ఫెయిల్యూర్ అయింది, నా కెరియర్ లో ఫోటో అదే ప్రోగ్రెస్ మా అమ్మ గుర్తుగా పెట్టుకుందండి. ఇప్పుడు నేను ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యానంటే ఏం లేదు సార్, స్టేజీలు వస్తాయి, డెవలప్ అయ్యడానికి ఛాన్సెస్ 100% ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు వెయిట్. అండ్ మీ అబ్బాయిని ఎవరో టీచర్ చెప్పారు డల్ స్టూడెంట్ అంటే డల్ స్టూడెంట్ కాదండి. ఇప్పుడు నేనున్నాను, మీరు నా స్పీచెస్ నచ్చి వచ్చి మీ అబ్బాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. మీ అబ్బాయి 100% చెప్తున్నా సార్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవుతారు సార్. నేను బాండ్ రాసిస్తా పక్క, ఎందుకంటే అతనికి ఆ టాలెంట్ ఉంది. అంటే సార్ జస్ట్ పాస్ మార్కులు కూడా రావట్లేదని బాధపడతారు, ఎలా చదవాలో చెప్పండి. టీచర్స్ చెప్పారు మీ అబ్బాయి డల్ స్టూడెంట్, టీచర్కి ఏం తెలుసు సార్. ఇప్పుడు నేనున్నాను, నా డల్ స్టూడెంట్, ఎంబీఆర్ కాలేజ్ ఉంది, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు చదవనని. ఏమన్నా పాడైపోయానండి, వ్యవస్థను నడిపానండి. శ్రీ లలిత అనే పెద్ద సంస్థని నడిపే స్టేజీకి వచ్చా. మీ అబ్బాయిని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు సార్? సార్ ఒకటే, ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, అది గ్రాస్ చేయడానికి టైం పట్టిద్ది సార్. డు నాట్ జడ్జ్ బై హిస్ కవర్ సార్. అంటే వెంటనే మీ అబ్బాయి డల్ స్టూడెంట్ అని మీ టీచర్స్ చెప్పారని రికగ్నైజ్ అవ్వదు సార్. ఇప్పుడు నన్ను నమ్మి మీరు ఇంత దూరం వచ్చి మీ అబ్బాయికి మోటివేషన్ ఇవ్వండి అని అన్నారు కదా, నేను డల్ స్టూడెంటే సార్, జస్ట్ పాస్ మార్కులు. బీటెక్ లో బ్యాక్లాగ్ ఉన్నాయో లేదో అది మీకు తెలియాలి, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నేను ఇంత డెవలప్ చేశా సార్. మీ అబ్బాయి శాలరీ క్రియేటర్ అవుతాడు, శాలరీ మేకర్ కాదు, శాలరీ క్రియేటర్. అంటే తాను శాలరీ నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలని క్రియేట్ చేయగల క్యాపబిలిటీ మీ అబ్బాయిలో ఉంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నా సార్, నాకు శాలరీ ఎంత అంటే నేను క్రియేట్ చేసుకున్నా, నాకు 10 లక్షలు కావాలి నెలకి, అలా ఉండాలి సార్. అంతేగాని ఒకళ్ళు చెప్పారు కదా అని మీ అబ్బాయి డిగ్రేడ్ చేయకండి సార్. ఓకే, రాత్రి మీకు అర్థమైంది సార్. అంటే చాలా తల్లిదండ్రులకి అదే కేటగిరీలో ఉన్నారు, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను సార్. సార్ నేను డల్ స్టూడెంటే, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటారా మేడం, ఆ బ్యాక్ బెంచ్ స్టూడెంటే, జస్ట్ పాస్ మార్కులు కూడా రాలేదు, అయినా అవస్థలు నడుపుతున్నాను, దాన్ని బట్టి రికగ్నిషన్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.